కుక్కర్ పెట్టుకొని 2 పావుల మంచి నూనె పోసుకొని ఒక్కో టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేయండి. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, కూరగాయలు అవన్నీ వేసేసుకోవాలి. ఈ విధమైన ప్రాసెస్ ని గత 25 ఏళ్లుగా ఫాలో అవుతున్నానండి. ఈ ప్రాసెస్ ని మా ఆడపడుచు గారైన వదిన గారి నుండే నేర్చుకున్నాను. నా వంటల్లో ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంచేత వంటల్లో ఆవిడే నాకు మొదటి గురు. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసుకోండి. ఇవి ముందెందుకు వేసుకోకూడదంటే కూరగాయలు పులుపు తగిలితే మగ్గవంటారండి. అందుకని కూరగాయలు కాస్త మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇందాక పప్పు ఉడకబెట్టాం కదండి, అది గ్రైండ్ చేసేసి ఇందులో వేసేసుకోవాలి. తగినంత నీళ్లు పోసి చిక్కగా లేకుండా కొంచెం పలచగా ఉండేటట్టు చేసుకోవాలండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసేయాలండి. రుచికి సరిపడగా ఉప్పు వేసి ఓ 5 నిమిషాలు బాగా మరగనివ్వాలండి. దానివల్ల ముక్కలకి పులుపు, ఉప్పు, కారం అన్ని బాగా పడతాయి అన్నమాట.